ప్రపంచవ్యాప్తంగా మార్వాడి సమాజం తమ వ్యాపార నైపుణ్యానికి భారీ వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించడంలో వారికున్న నేర్పుకు ప్రసిద్ధి. అయితే ఈ విజయం వెనుక ఎటువంటి షార్ట్ కట్ లేదు. దీని వెనుక 1000 రోజుల నియమం అనే ఒక ప్రత్యేక క్రమశిక్షణ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్ సార్థక్ అహూజా చెప్పిన వివరాల ప్రకారం ఏదైనా వ్యాపారం విజయవంతం అవుతుందో లేదో నిర్ణయించే ముందు దానికి కనీసం 3 ఏళ్ల సమయం, అంటే సుమారు 1000 రోజుల సమయం ఇవ్వాలి. అహూజా ఈ 1000 రోజుల ప్రయాణాన్ని 3 ముఖ్యమైన భాగాలుగా విభజించారు. మొదటి 6 నుండి 12 నెలలు నేర్చుకునే సమయం. ప్రారంభంలో లక్ష్యం లాభాలు గడించడం కాదు, పరిశ్రమను అర్థం చేసుకోవడం. మీ బిజినెస్ మోడల్ను పదే పదే మారుస్తూ తప్పుల నుండి నేర్చుకుంటూ మార్కెట్ మెళకువలను గ్రహిస్తూ ఉండాలి. 12 నుండి 24 నెలల పాటు మనుగడ పరీక్ష, అంటే సర్వైవల్. ఈ సమయం అత్యంత కఠినమైనది. ఆడంబరాలకు పోకుండా పొదుపుగా ఉండాలి. తక్కువ వనరులతో పని నడిపిస్తాలి. తిరస్కరణలు ఎదురైనా మైదానాన్ని వదలకూడదు. ఇది మీ ఓర్పుకు అసలైన పరీక్ష. 24 నుండి 36 నెలలు, అంటే వ్యవస్థ మరియు టీం నిర్మాణం. 3వ ఏడాదిలో వ్యాపారం ఒక వ్యవస్థీకృత రూపాన్ని సంతరించుకుంటుంది. పనులను వేగవంతం, అంటే ఎఫిషియెంట్గా చేయడం, బలమైన బృందాన్ని నిర్మించడం ద్వారా వ్యాపారంలో స్థిరత్వాన్ని తీసుకురావాలి. 3 ఏళ్లు పూర్తి కాకముందే మీరు ఓటమిని ఒప్పుకుంటే మీ ప్రయత్నాలు కంపౌండ్, అంటే చక్రవడ్డీలా పెరగడం అయ్యే అవకాశాన్ని మీరు కోల్పోయినట్లే. అయితే పెట్టుబడి విషయంలో కూడా మార్వాడీలు 7 నియమాలు పాటించాలి. కోట్లాది రూపాయల నిధిని ఎలా నిర్మిస్తారట? వ్యాపారమే కాకుండా పెట్టుబడి, అంటే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా మార్వాడీలు త్వరితగతిన వచ్చే డబ్బు కంటే స్థిరమైన డబ్బును నమ్ముతారు. సీఎం నితిన్ కౌశిక్ దీనికి సంబంధించిన 7 సూత్రాలను వివరించారు. పెట్టుబడి రక్షణ, అంటే క్యాపిటల్ ప్రొటెక్షన్. లాభాల వెనుక పరుగులు తీసే ముందు మీ అసలు పెట్టుబడిని కాపాడుకోవడం ముఖ్యం. ఎమర్జెన్సీ ఫండ్స్ను ఎప్పుడు రిస్కులో పెట్టకండి. ఆస్తులపై అతిగా మమకారవద్దు. ఏదైనా పెట్టుబడికి సంబంధించిన పునాదులు బలహీనపడుతుంటే భావోద్వేగాలకు లోను కాకుండా దాని నుంచి బయటకు వచ్చేయండి. ఇక నగదు శక్తి, అంటే క్యాష్ ఇస్ కింగ్. మీ పోర్ట్ఫోలియో ఎప్పుడు 15 నుంచి 20% నగదు రూపంలో ఉంచుకోండి. మార్కెట్ పడిపోయినప్పుడు తక్కువ ధరకే షేర్లను కొనడానికి ఇది ఒక ఆయుధంలా పనిచేస్తుంది. నెమ్మదిగా మొదలుపెట్టి పెద్ద విజయం సాధించండి. స్వల్పకాలిక లాభాల కంటే దశాబ్దాల పాటు కొనసాగే కంపౌండింగ్, అంటే చక్రవడ్డీపై దృష్టి పెట్టండి. ఏడాదికి 15% రాబడొచ్చినా 25 నుంచి 30 ఏళ్లలో అది అద్భుతాలు చేస్తుంది. రియల్ ఎస్టేట్లో క్యాష్ ఫ్లో, ఇల్లు లేదా స్థలం కొనేటప్పుడు దాని ధర పెరగడం కంటే దాని నుండి వచ్చే అద్దె, రెంటల్ ఈల్డ్ పై ఎక్కువ దృష్టి పెట్టండి. జీవనశైలి నియంత్రణ. ఆదాయం పెరిగిన వెంటనే ఖర్చులు పెంచుకోండి. ఖర్చులను పెంచే ముందు మీ ఆస్తులను, అంటే అసెట్స్ ను పెంచుకోండి. పెట్టుబడిని బోరింగ్ గా ఉండనివ్వండి. పదే పదే పోర్ట్ఫోలియో మార్చడం లేదా ప్రతి వార్తకు స్పందించడం మానేయండి. క్రమశిక్షణ మరియు నిలకడ మాత్రమే విజయానికి అసలైన తాళం చెవి. చూసారా, మార్వాడీలు వ్యాపారంలో రాణించడం వెనుక ఎలాంటి ప్రణాళికలున్నాయో.